ఏమని చెప్తున్నాడు? ఈ రాష్ట్రంలో నా ప్రాణానికి హాని ఉంది, నన్ను బయటకు వదలబాకండి, వెళ్తే చంపేస్తారని చెప్పని సిఐ నాగరాజు చెప్తున్నాడంటే ఈ రాష్ట్రం ఎంత దిక్కుమాలితనంగా మీరు పరిపాలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ని ఎంత గాలి వదిలేసి విచ్చలవిడిగా మీ పాపాలకు వాడుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, నారా చంద్రబాబు నాయుడే కాదు, ఈ రాష్ట్రంలో అంటే విఘ్నులందరినీ కూడా అడుగుతున్నా, ఈ సమాజ హితం కోరేటువంటి పౌరులను అడుగుతున్నా. పోలీసులు ఇంత చెడిపోతే, పోలీసులు ఇంత దిగజారిపోతే, పోలీసులు వాళ్ళ ఉద్యోగాన్ని విస్మరించి ఈ రకంగా అడ్డగోలుగా చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారితే, అధికార పార్టీకి తొత్తులుగా మారితే సమాజం ఎక్కడికి తీసుకెళ్తాడు నారా చంద్రబాబు నాయుడు? రేపు పోలీస్ అంటే భయపడేవాడు ఎవడో, పోలీస్ అంటే భయపడేవాడు ఎవడు? రేపు పొద్దున క్రిమినల్స్ రాజ్యం వెళ్తున్నారు కదా ఇవాళ. నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటి చెప్తున్నాం, హితవు చెప్తున్నాం, అయ్యా మీ మూలంగా ఇటు చెడిపోయింది చాలు ఈ రాష్ట్రం. కులాలు మతాల పేరుతో ఇంకా నీచంగా దిగజారి వాళ్ళ ఆ రావణ అనేటువంటి యూట్యూబర్ ఏం చెప్పాడు? అతను ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైతే బూతులు తిట్టాడో లేదా ఏమైతే మాట్లాడాడో అదే మాటలను రీట్రీట్ చేశాడు. మరి అప్పుడు నేరం కాంది పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు అది నేరం కాకపోతే ఇవాళ ఎలా నేరం అవుతుంది ఇతంది అని అడుగుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ చేయాలి కదా. మీరు అరెస్ట్ చేయకపోగా పోలీసుల మీద అటువంటి దాడి అంటే కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని చంపటానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రం నలుమూలలా పోలీసు వ్యవస్థను ఎందుకు చేతులు కట్టేస్తున్నారు మీరు అంటున్నారు. చాలా మంది తప్పుడు పనుల్లో పాలు పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు నేను అడుగుతున్నా, సార్ పోస్టింగ్ల కోసం ఇంత దిగజారిపోవటం అనేది దుర్మార్గం సార్, ఇది సమాజ హితం కాదు సార్, ఇది తప్పు సార్. ఇది పెద్దాపురంలో ఒక వికలాంగురాలు ఒక